సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఏమైందమ్మా? ఎవరినో పంపిస్తానన్నావు? సార్ సార్ ఆ అబ్బాయి ఫ్రమ్ రాజమండ్రి సార్. అంటే మా మనవడు ఇక్కడ ఉంటాడు. ఆహా, అయితే వాళ్ళ కజిన్ బ్రదర్ అక్కడ ఉంటాడు సార్. అయితే ఈ అబ్బాయి ఆ అబ్బాయికి నంబర్ ఇచ్చాడంట మీకు కాల్ చేయమని. మరి చేస్తాడేమో సార్. ఓకే ఓకే ఓకే. ఆ అబ్బాయి పేరు నాకు తెలియదు, నేను కనుక్కొని మీకు చెప్తాను సార్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఏంటి కంప్లీట్ చేస్తున్నా? ఎక్కడ పోయింది? ముందు బాగా చేసి తర్వాత పాట పాడు. మరణదండ విధింపబడిన వారమైనటువంటి విధింపబడిన బడిన వారమైనటువంటి క్రీస్తు సాక్ష్యమైంది. నీకు అక్కడ వస్తుంది, రెఫరెన్స్ వస్తుంది, ఇక్కడ కూడా నువ్వు చదవాల్సి వస్తుంది. క్రీస్తుకి సాక్షులమైతిమి ఒక్క మాటలో నువ్వు అన్ని సిస్టమేటిక్ గా చేస్తున్నావు. ఇది 3 చదవాలి. ఒక పాట కూడా తీసుకొని వచ్చింది కూడా. ముందు ప్రార్థన చేసి తర్వాత ఎవరు సాక్షులు అంటే తిరిగి చెప్పిన జీవించేవాడు క్రీస్తు కలిగిన మనసు. ఓకే, ఇప్పుడు నువ్వు పాట తీసుకుని పాట వేసుకుని ఏ పాట పెడుతున్నా ఇప్పుడు చూడండి. లేకపోతే ముందు ప్రార్థన చేయి. ప్రార్థనతో మన యొక్క ప్రేరణ కార్యక్రమాన్ని ప్రారంభించాం. గుడ్ ఈవినింగ్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్. గుడ్ ఈవినింగ్ బ్రదర్. ఈ సాయంకాలం వేళలో మనం అందరం క్లాస్ కు వచ్చినాం. మరి ప్రేయర్ హడలకు మీరందరూ కూడా సిద్ధంగా ఉన్నారని నేను నమ్ముచున్నాను దేవుని నామమున. సో మరి ప్రార్థనతో ప్రారంభించుకుందాం. పరిశుద్ధమైన దేవ, జీవం గల తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాను నాయన ప్రభా. ఈ సాయంకాల వేళలో నాయన ప్రభా, మేము నాయన ప్రభా బీడీ క్లాస్ లో నాయన ప్రభా అందరం కూడుకొని ఉన్నాం. ఆన్లైన్ లో ఉన్నవారు, మరి ఆఫ్లైన్ లో ఉన్నవారు, మరి అందరినీ నాయన ప్రభా సకాలంలోకి వచ్చి నాయన ప్రభా మేమందరం నాయన ప్రభా ఈ ప్రేయర్ హడలో పాల్గొని నాయన ప్రభా ఈ దిన దీవెనలో నాయన ప్రభా మేము పొందులాగా సాయం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం నాయన ప్రభా. మరి రానాయన ప్రొఫెసర్ గారిని కూడా నాయన సకాలంలోకి నాయన ప్రభా మా మధ్యలోకి పంపించమని ప్రార్థన చేస్తూ ఈ దిన దీవెనలు మా పైన కుమరించమని ప్రార్థన చేస్తూ నజరేయుడైన యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పాట పాడుకుందాము. జీవన గానముల పాట పుస్తకంలో నుంచి 38వ పాట. యెహోవా నా బలము. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చూటినను, నరకపు పాశములరి కట్టినను,
నా శత్రువులు నన్ను చూటినను నరకపు పాశములరికటినను వరదవలే భక్తిహీనులు పోర్లిన వరదవలే భక్తిహీనులు పోర్లిన వీడు వదలక నన్ను ఎడబాయని దేవా వదలక నన్ను ఎడబాయని దేవా యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా మరణ పుటురులలో మరువక మొరలిడు ఉన్నత దుర్గమై రక్షణ శృంగం మరణ పురులలో మరువక మొరలిడు ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై తన ఆలయములో నా మొర వినెను తన ఆలయములో నా మొర వినెను అదరెను ధరణి భయకంపముచే అదరెను ధరణి భయకంపముచే యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును జలరాశుల నుండి బలమైన చేతితో జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు వెలుపల చేర్చిన బలమైన దేవుడు యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా యెహోవా జీవము గల దేవ బహుగా స్తుతులకు అర్హుడ నీవే యెహోవా జీవము గల దేవ బహుగా స్తుతులకు అర్హుడ నీవే అన్యజనులలో ధన్యత చూపుచు అన్యజనులలో ధన్యత చూపుచు హల్లెలూయా స్తుతి గానము చేసేదా హల్లెలూయా స్తుతి గానము చేసేదా యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా హల్లెలూయా లేఖన భాగం చదవండి. మరి ఇవాళ ప్రేయర్ హడల్కు మరి ఏర్పాటు చేసిన వాక్యం ఏంటంటే 1 పేతురు 3వ అధ్యాయము 9వ వచనం ఆశీర్వాదమునకు వారసులకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి అనే అంశం మీద మనకి ఇలా ప్రేయర్ హడల్ ఉన్నది. కాబట్టి మీరు అందరూ కూడా మరి ఈ ప్రేయర్ హడల్కు సిద్ధంగా ఉండాలి. మరి దీని విషయంలో మనం ప్రార్థించాలి.
కాబట్టి ఇవాళ సార్ వాళ్ళు మనకు ప్రేరణల్లా మొదటి పేతురు 3వ అధ్యాయం 9వ వచనంలా ఉన్నది. ఆశీర్వాదం నాకు వారసలగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి అన్నది. అయితే మరి ఆశీర్వాదం నాకు వారసలకు మీరు పిలువబడితిరి. మరి ఎవరు పిలువబడ్డారు? మనం. అంటే మనం ఎవరము? రక్షింపబడిన ప్రతి క్రైస్తవుడు, ఆయన యందు సిలువలో చనిపోయిన క్రీస్తు యేసు నందు రక్షింపబడిన, ఆ రక్తంలో కడగబడిన మన ప్రతి మనిషి, ప్రతి వారు ఆయన యందు మనం పాపంలో చచ్చిన వారమై ఉన్నాం అన్నమాట. అయితే పాపులమైన మనల్ని రక్షణకు రక్షణ ఇచ్చిన అనమాట యేసయ్య. మా నాయన లోపల కడగబడిన వారందరం కూడా వారసులమే అన్నమాట. అయితే ఆ వారసులము ఏ రకంగా ఉండాలంటుండో ఆయన మరి మరి సువార్త సేవకులైన మీరైనా కానీ నేనైనా కానీ ప్రతి వారము ఎట్లా ఉండాలి? ఆయనను పోలి నడవాలి, క్రీస్తును పోలి నడవాలన్నమాట. అయితే మరి ఆయన మనల్ని ఏమంటుండ అక్కడ? ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడతారు. మరి రక్షణ పొందిన ప్రతి ఒక్కరము ఆయన వారసులము. మరి రక్షణ పొందిన ప్రతి క్రైస్తవుడు వారసులు అని అంటున్నప్పుడు మరి మనకు మరి ఎక్కడైనా సువార్తకు మనం వెళ్ళినప్పుడు, సువార్త చెప్పినప్పుడు మనకు ఏమొస్తుంది? వారి నుంచి ప్రతి అంటే దూషించవచ్చు, మరి అవమానపరచవచ్చు, నిందించవచ్చు, అవమానపరచవచ్చు. కానీ మనము ఇక్కడ ఏమంటున్నంట, గనుక కీడునకు ఎవడైనా మన స్నేహితుడు కానీ, మనకు తెలిసిన వాళ్ళు కానీ, తెలియని వాళ్ళు కానీ, ఎవరైనా కానీ మనకి ఎవరైనా కీడు చేస్తే ఏమంటుండే ఇక్కడ? ప్రతి కీడు చేయొద్దు అంటుండ అనమాట. ప్రతి కీడు. మరి మనని ఎవరన్నా చెడ్డ మాటలు అన్నారు అంటే దూషణ అంటే రకరకాలుగా మరి మాట్లాడవచ్చు అనమాట. చెడ్డ మాటలు కావచ్చు, ఇంకేమన్నా కావచ్చు. అయితే మరి తిరిగి అనొద్దు అంటున్నాడు అనమాట. మనని ప్రతి దూషణ చేయొద్దు అనమాట. వాడు అన్నాడు కాబట్టి మనం తిరిగి అనొద్దు అనమాట. మళ్ళా అంటే లాభం ఏమున్నది? మరి క్రీస్తు బిడ్డలం అని మనం అనబడం అన్నమాట. క్రీస్తు బిడ్డలు అంటే క్రీస్తు వారసులం అని అంటే మరి క్రీస్తుని పోలి నడవాలనుకున్న పౌలు ఏమంటున్నంటే, మీరు నన్ను పోలి నేను క్రీస్తుని పోలి నడిచిన మీరు నన్ను పోలి నడవమన్నాడు. కాబట్టి మరి క్రీస్తుని పోలి నడవాలని అన్నప్పుడు ఆయన ఆశీర్వాదమునకు వారసులం అన్నప్పుడు మరి అంతగానం ఆధిక్యత ఇచ్చినప్పుడు మరి దూషణకు ప్రతి దూషణ చేయకూడదు అంటున్నాడు అనమాట. మరి ఏమంటుడు? మరి ఏం చేయమంటుడు? దీవించమంటుడు అన్నమాట. దీవనకరంగా మనం ఉండాలన్నమాట. ఒక శత్రువు మనకు ఉన్నాడు, అయితే వానికి ఏం చేయమంటాడు? మనల్ని ఎంత దూషించినా, ఎంత చేసినా, కీడు చేసినా కానీ వాడిని ఏం చేయమంటాడు? దీవించమంటుడు అనమాట. దీవించాలన్నమాట మనం. మరి ఇంత గొప్ప ఆధిక్యత అనమాట. మనకు ఆయన బిడ్డలుగా మనల్ని మరి ఎంచుకున్నాడు అన్నమాట. క్రీస్తు బిడ్డలుగా, వారసులుగా మనల్ని మనకు వారసత్వంగా మన వారసులుగా మనకు ఆయన ఆధిక్యత ఇచ్చింది అనమాట. కాబట్టి మనం ఏమై ఉండాలి? మనము ఆయన వారసులం కాబట్టి ఆయనను పోలి నడవాలి. ఆయనకు ఉన్న గుణగణాలు ఏమేమి ఉన్నాయో ఆయనను అనుసరించాలన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలి? మనము దూషణకు ప్రతి దూషణ చేయకూడదు, కీడుకు ప్రతి కీడు చేయకూడదు అన్నమాట. కాబట్టి మనం ఎప్పుడు కూడా మనము దూషించిన వారిని దీవించమంటున్నాడు అనమాట దేవుడు. మరి దీవించే చేతులుగా ఉండాలి కానీ మనము ఎవడైనా అవమానపరిస్తే మనము అవమానపరచవద్దు. కాబట్టి మనం వారిని దీవించాలన్నమాట. అయితే మేము పౌలు ఏమంటుండంటే, మేము మరణదండన విధింపబడిన వారమైనట్లు ఉండి క్రీస్తుకు సాక్షులమైతిమి అంటు. చూసారా? మరి మరణం అంటే ఇప్పుడు చనిపోయిన వాడిని అంటే మనము చచ్చిన వారి వల్ల అంటే మనం చనిపోయినాం అనుకోండి, వాడు ఏం చేస్తాడు? తిరిగి వాడిని ఏమన్నా కానీ, ఏం తిట్టినా, కొట్టినా, ఏం చేసినా వాడు ఏమి చేయలేడు. రిటర్న్ ఏమన్నా చేయగలుగుతాడా? ఏం చేయలేడు వాడు. సో మనము ఆ రకంగా మనము సాత్వికంగాను, నెమ్మదిగాను, అంటే సాధువుగా ఉండాలన్నమాట. మనం అంటే పొలైట్ గా మంచిగా ఉండాలన్నమాట. ఏమన్నా అవమానపరిచినా కానీ మనము తిరిగి అనొద్దు అనమాట. తిరిగి మరి కీడు చేసిననుకో మళ్ళీ ప్రతి కీడు చేయకూడదు. దూషణకు ప్రతి దూషణ
చేయొద్దు అంటున్నమాట. అవి చేయకుండా మనం ఏం చేయాలి? మనం దీవించాలన్నమాట. మనం దీవిస్తే వాడు ఏమంటాడు? అరే వీని ఇన్నిగానం తెచ్చిన, ఇంత అవమానపరిచిన, అయినా తిరిగి వాడు గాడ్ బ్లెస్ యూ అంటుండేది. నేను దేవుడు దీవించిన కాక అని అంటుంది. వీడే మనిషి వీడి వీడి లోపల ఇంతగానో నెమ్మది ఉన్నది, వీడి ఇంత ఓపిక ఉన్నది ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళ లోపల ప్రశ్న ఉత్పన్నం కావాలన్నమాట. అప్పుడు వాడు తెలుసుకుంటే, అరే నీకు ఇంత ఓపిక, సహనము, ఇంతగానం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, నేను క్రీస్తును కలిగి ఉన్నానని నేను వాడు తెలుసుకోవాలంట. మన సాక్ష్యం మన వలన మనము మన వలన వాడు అవతల ఎదుటి వ్యక్తి తెలుసుకోవాలన్నమాట. కాబట్టి మనం దీవెనకరంగా మనం ఎదుటి వారికి ఉండాలి. కానీ దూషణకు ప్రతి దూషణ చేయకూడదు. మనం ఎదుటి వాళ్ళని దూషించినా కానీ ఇవన్నీ దీవించాలి. మరి ఇవాళ ప్రేయర్ హడల్లా మరి దీని గురించి శాంతి కిషోర్ గారు ప్రార్థించాలని కోరుస్తారు. సిస్టర్ శాంతి కిషోర్ గారు లైన్ లో ఉన్నారా? సిస్టర్ శాంతి కిషోర్ ప్రార్థన చేయండి. సిస్టర్ మొదటి పేతురు 3వ అధ్యాయము 9వ వచనం గురించి ఆ వచనం ఎత్తి ప్రార్థన చేయండి. నెక్స్ట్ మేరీ సుజాతమ్మ గారు ప్రార్థన చేయాలి. సిస్టర్ గారు. కృపగల తండ్రి, జీవము కలిగిన దేవ, మహోన్నతుడా, నీ బంగారు పాదములకు ఎంతో వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను నా స్వామి. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానం కొరకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. నీ సన్నిధిని మా మధ్యలో ఉంచినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను స్వామి. దేవా, మరి ఈ సాయంకాల సమయంలో మీరు మమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నారు నాయన. దేవా, మరి మేము ఆశీర్వాదములకు వారసులవుటకు మీరు మమ్మల్ని పిలిచి ఉన్నారు నాయన. అందుని బట్టి నీకు ఎంతో వందనాలు. కీడుకు ప్రతి కీడైన, దూషణకు ప్రతి దూషణ అయిన చేయక వారిని దీవించమన్నారు నాయన. తండ్రి, మరి మమ్మల్ని నిజంగా దేవ, మా హృదయాన్ని కృంగజేసిన వారిని, దేవ మమ్మల్ని బాధ పెట్టిన వారిని, తండ్రి మమ్మల్ని తృణీకరించినటువంటి వారిని నాయన మరి క్షమించాలంటే మరి అది ఎంతో ఓర్పుతో, సహనంతో కూడినటువంటి విషయం ప్రభువా. అయినప్పటికీ నీ మీద మేము ఆధారపడినప్పుడు దేవా, మీరు మాకు వినయాన్ని, విధేయతను, ఓర్పుని, సహనాన్ని దయచేసే దేవుడుగా ఉన్నారు నాయన. అయా, మీరు మాకంటే ముందు ఒక మాదిరికరంగా జీవించారు ప్రభువా. మరి మీరు మాకు ఒక రోల్ మోడల్ గా ఉన్నారు స్వామి. అందుని బట్టి నీకెంతో వందనాలు చెల్లించుకుంటున్నాను. అవునయ్యా, మరి క్రీస్తులో మేము సిలువేయబడిన వారం అయితే దేవా, మరి మేము చచ్చిన వారమని నీ వాక్యం సెలవిస్తుంది నాయన. మరి ఆ విధంగా మేము చచ్చిన వారంగా ఉండటానికి సహాయం చేయండి దేవా. మరి అలా చనిపోయిన వారంగా మేము ఈ లోక విషయాల్లో ఉన్నప్పుడు దేవా, మరి మమ్మల్ని తండ్రి మాకెంత కీడు చేసినా, ఎంత దూషణ చేసినా కానీ మరి మాలో ప్రతిస్పందన అనేది ఉండదు ప్రభువా. దేవా, అటువంటి మాదిరికరమైనటువంటి జీవితాన్ని, అటువంటి దేవా మరి ఇతరుల్ని యాక్సెప్ట్ చేసే హృదయాన్ని మీరు మాకు దయచేయండి దేవా. మరి వాళ్ళని దూషించొద్దు కానీ తిరిగి క్షమించమని నీ వాక్యం బోధిస్తూ ఉన్నది నాయన. అందుని బట్టి నీకు ఎంతో వందనాలు. మాలో ఉన్న కఠినత్వాన్ని తీసివేయండి, మాలో ఉన్న కోపాన్ని తీసివేయండి, మాలో ఉన్న బాధను తీసివేయండి. మనుషులు నొప్పించు ప్రతి మాట నుంచి కూడా దేవా మరి మమ్మల్ని విడుదల చేయగలిగినటువంటి గొప్ప దేవుడు. ఆ బాధ, ఆ పెయిన్ అనేది మా హృదయంలో లేకుండా తీసివేయగలిగినటువంటి సర్వశక్తి మంత్రుడు కూడా నీవే నాయన దేవా. మరి మేము నీ మీద ఆధారపడినప్పుడు, నీ వాక్యానుసారంగా మేము జీవిస్తున్నప్పుడు వీటన్నిటిని కూడా మేము అధిగమించగలుగుతాం నాయన దేవా. అట్టి కృపను నువ్వు మాకు దయచేశారు నాయన దేవా. మరి నా కొరకు సిలువలో నువ్వు మరణించిన విధానం కొరకు నీకు వందనాలు. నాకు ఇచ్చిన రక్షణను బట్టి నీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. అయా, మరి నన్ను పోలి జీవించమన్నారు. మరి మీరు అయితే మిమ్మల్ని అయితే ఈ లోకంలో ఎంతో నిందించారు, దూషించారు, అవమానపరిచారు, ఉండి వేశారు దేవా. మరి కొరడాలతో కొట్టారు, సిలువ వేశారు. మరి ఎన్ని చేసినా కానీ ప్రభువా మరి మీరు బదులు మాట్లాడలేదు దేవా. మరి మేము కూడా ఆ యొక్క డిసిప్లిన్ లోనికి రావటానికి, ఆ యొక్క ఓర్మిలోనికి రావటానికి దేవా మాకు కూడా మీరు అటువంటి ఓర్పుని, సహనాన్ని, దీర్ఘశాంతాన్ని, ప్రేమను మాకు నేర్పించండి దేవా. మమ్మల్ని తండ్రి మరి మిమ్మల్ని సిలువలో వేసిన వారిని ఎవరిని మీరు
దేవా మరి దూషించలేదు, కానీ వారు ఏమి చేయుచున్నారో వారు ఎరుగురు కనుక వారిని క్షమించుడి అని అన్నారు. తిరిగి వారిని దీవించారు ప్రభువా. మరి మేము కూడా అలా ఉండటానికి దేవా మీరు మాకు సహాయం చేయమని మీ సన్నిధిలో వేడుకుంటూ ఇచ్చిన ప్రార్థన నీ సన్నిధిలోకి చేర్చుకోమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. మా సుజాతమ్మ గారు. డాక్టర్ గ్రేస్. మా సుజాతమ్మ గారు సార్ ప్రార్థన చేయండి. పరలోకమన్న మా యొక్క దయగల తండ్రి, ప్రభువా మహోన్నతుడా, నీతిమంతుడా, ప్రభువా మహిమగల తండ్రి, మరి మీరు ఈ రోజు నాకు ప్రార్థన చేసే అవకాశాన్ని ఇస్తున్నందుకు వేలాది వందనాలు గుడ్నెస్ తరఫునకు ఇవ్వమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభువా మీ ఆశీర్వాదాలు మమ్మల్ని వారసులో ఉన్నట్టు మమ్మల్ని పిలిచి తండ్రి. ప్రభువా జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరుతున్నాం తండ్రి. మీరు మాలో ఉన్న చెడునంతా తీసివేసి మంచిని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మేము మంచిని నేర్చుకుంటూ నీతిగల మాటల్లో నేర్చుకుంటూ ప్రభువా ఎదుటి వారిని కూడా ప్రభువా మేము వాళ్ళు ఒకవేళ పొరపాటున వాళ్ళు మమ్మల్ని ఏమన్నా కానీ తండ్రి ప్రభా వాళ్ళని క్షమించి వాళ్ళని మంచి దారిలోకి నడిపే విధంగా మమ్మల్ని అనుగ్రహించమని మీకు మహిమగా మమ్మల్ని నిలబెట్టమని వేడుకొంచున్నాం తండ్రి. ప్రభా దోషములు కప్పును ఎటువంటి చెడునైనా ప్రేమ దోషములను కప్పుతుంది ప్రభు. ప్రతి బిడ్డను ప్రేమించి ఏక మనస్కులై మేమందరము ఒక విధంగా ఒకే మాటలో ఒకే వాక్యంలో జీవించేలాగున మరి మీ వాక్యానుసారంగా మేము నేర్చుకొని జ్ఞానవంతులై ముందుకు నడిచే విధంగా మమ్మల్ని ఆశీర్వదించి చెడు చేసిన వారికి ప్రేమతో ఆదరించి ప్రభు దూషణను చేయకుండా మమ్మల్ని దీవించమని ప్రతి ఒక్క బిడ్డ మనస్సులో మీ ఆశీర్వాదాలు ఉంచుతూ ప్రభు మమ్మల్ని ముందుకు నడిపించమని ప్రభువైన యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. బ్రదర్ ఎబ్నేజర్ గారు ప్రార్థించారు. బ్రదర్ ఎబ్నేజర్ గారు ప్రార్థన చేయండి బ్రదర్. నెక్స్ట్ బ్రదర్ యాకిన్ బ్రదర్ గారు లైన్ లో ఉన్నారా? బ్రదర్ యాకిన్ గారు ఉన్నారా? ప్రార్థిస్తారు. ప్రేయర్ హడల్ గురించి ప్రార్థించండి. సిస్టర్ గ్రేస్ హ్యానా గారు ఉన్నారా? ప్రేయర్ చేయండి సిస్టర్. Okay, sir. Precious Heavenly Father, thank you so much for this amazing time, Lord Dewa Yesu Prabha. మీ సన్నిధికి ఇట్లా ప్రేయర్ హర్డ్ లో మేము వచ్చి సాయం చేస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవ యేసు ప్రభా. అవును తండ్రి దేవ, ఈవిల్ కాదు తండ్రి దేవ యేసు ప్రభా, సమస్తాన్ని మీ చేతిలో ఉన్న మా దేవ యేసు ప్రభా మీ ఇష్ట ప్రకారంగా జీవించలా ఉన్న దేవ యేసు ప్రభా మేము ఉండులా ఉన్న మన దేవ మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం దేవ యేసు ప్రభా. మీకు కృపను పొందుకొని మా దేవ యేసు ప్రభా, మా దేవ మీకు మహిమార్థమైన దేవ మీకు మహిమకరంగా ఉండాలని సహాయం చేయండి మా దేవ యేసు ప్రభా. మరి ప్రేయర్ హర్డ్లకి మీకు వందనాలు మా దేవ. ఇక్కడ మేము కూడి ఉన్న ప్రతి ఒక్కరికి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం కానీ దేవ యేసు ప్రభా. మీ గురించి తెలుసుకొని మా దేవ మీ ప్రార్థనలో మా దేవ యేసు ప్రభా మేము ఇట్లా ఏక మనసుతో ఏకీభవించి ప్రార్థించే కృపను మాకు దయచేస్తున్న విధానం మరి నీకు వందనాలు దేవ యేసు ప్రభా. మాకు వన్నెస్ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవ యేసు ప్రభా. మా దేవ ఏ క్లాసెస్ అయితే మేము వినబోతున్నాము మా దేవ యేసు ప్రభా, ఆ క్లాసెస్ లో మా దేవ మేము మరి మా దేవ కంప్లీట్ హార్ట్ఫుల్ గా మా దేవ యేసు ప్రభా కంప్లీట్ మైండ్ పెట్టి మా దేవ మేము నేర్చుకున్నాం సహాయం చేయండి మా దేవ యేసు ప్రభా. ఈ ప్రేయర్ హర్డ్ ని అంతకంతకి మా దేవ యేసు ప్రభా ఇంకా మీరు బ్లెస్ చేసి మా దేవ యేసు ప్రభా ప్రేయర్ ద్వారా మేము అనేకమైన విషయాలు నేర్చుకుని దాని ప్రకారంగా జీవించే కృపను మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. వండర్ఫుల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీబడి. ప్రేయర్ హడల్లో ప్రతి ఒక్కరిని కూడా పాలిభాగస్తులు కావాలని ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేయాలన్నదే మా యొక్క ఆశ ఉన్నది. ఎవరైతే ఈ యొక్క 5 minutes లో ఈ యొక్క ప్రేయర్ హడల్ స్క్రిప్చరల్ మెసేజ్ ఇవ్వాలని ఆసక్తి కలిగిన వారు మీ యొక్క ఆత్మీయ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో టీచింగ్ ప్రీచింగ్ మీరు యూటిలైజ్ చేసుకోవటానికి ఇక్కడికి వచ్చి మీరు
ఈ ప్రేయర్ హడల్ నడిపించాల్సి వస్తుంది. కాబట్టి మీ యొక్క అభిప్రాయాన్ని ముందుగానే నాకు చెప్పినట్లయితే ఆ దినం వరకు మిమ్మల్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. సహోదరులైనా సహోదరులైనా ప్రేయర్ హడల్లో ఈ యొక్క స్క్రిప్చరల్ మరి లేఖనాన్ని మీద 5 minutes మాట్లాడే అవకాశం ఉంటుంది. అలాగే తదుపరి ఒక 3 సహోదరులు కానీ సహోదరులు కానీ మరి ప్రార్థించే అవకాశం స్క్రిప్చరల్ ప్రేయర్. ఆ విధంగా దావీదు మహారాజు ఏ విధంగా అయితే దేవునికి హృదయానుసారుడుగా మరి మార్చబడగలిగాడు, అలాంటి మనసు మనము కూడా కలిగి ఉంటాం. అంటే అందరూ ప్రార్థన చేస్తారు, అంత ప్రార్థన అంటే ప్రార్థనే కానీ అంత ప్రార్థన కాదు. అందుకనే శిష్యులు ప్రభుని ప్రభువా మాకు ప్రార్థించం నేర్పమని వారు అడిగారు కదా. ఆ విధంగా మనము ముందుకు సాగుదాం. ఎవ్రీబడి విల్ బి ఎంకరేజ్. ఆ విధంగా మనము ముందుకు వెళ్దాం. ఇంకా ప్రభుత్వం అయితే ఇక మీద ఇప్పుడు డిసైపుల్షిప్ మీద అయిపోయింది. సెకండ్ సెమిస్టర్ అంతా కూడా ఈ యొక్క షెపర్డింగ్ మీదనే ఉంటుంది. థర్డ్ సెమిస్టర్లో స్టెవార్డ్షిప్ మీద ఉంటుంది. ఇది అయిన తర్వాత ఎవ్రీ సాటర్డే ఒక క్లాస్ ఉంటుంది. ఆ క్లాస్లో 3 ప్రసంగికులు ఉంటారు. 3 ఒక్కొక్క సబ్జెక్ట్ మీద, డిసిప్లిన్ మీద, డిసైపుల్షిప్ మీద, షెపర్డ్ మీద, అలాగే స్టెవార్డ్షిప్ మీద కూడా మరి ప్రార్థించే వాక్యం చెప్పే అవకాశం కూడా కల్పించడం జరుగుతుంది. ఈ విధంగా అందరం కూడా మరి పార్టిసిపేట్ చేసే గొప్ప అవకాశం ఉంటుంది. కాబట్టి